అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గత 5 మాసాలుగా ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా ఆందోళనలో ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో రావాల్సినటువంటి బకాయిలు కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆర్థిక బకాయిలు, అది 4 విడతల డిఎల్ కావచ్చు, 11వ పిఆర్సి బకాయిలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా 12వ పిఆర్సి కమిషన్ నియమించడము, అట్లాగే వెంటనే ఐఆర్ ప్రకటించడము, మాకు రావాల్సినటువంటి గ్రాడ్యుటీ రావటము, అట్లాగే మెడికల్ రీయింబర్స్మెంట్, ఈహెచ్ఎస్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయటము, 2003 డిఎస్సి వాళ్ళకు పాత పెన్షన్ ఇవ్వటము, ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయటము, సిపిఎస్ని రద్దు చేయటము, ఎంటీఎస్ టీచర్ల యొక్క రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కు పెంచడము, అట్లాగే మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఏదైతే ఉందో ఆ బకాయిలన్నీ ఇవ్వటము, ఇట్లాంటి ఆర్థిక ప్రయోజనాలన్నిటి కోసము ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా కాలంగా ఆందోళనలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో పెరిగిన మరో ఆందోళన, ఉపాధ్యాయులకు మాత్రమైనటువంటి ఆందోళన ఏంటంటే, పాఠశాలలో మమ్మల్ని బడి చెప్పనివ్వకుండా బోధనేతర పనులు పెరిగిపోయినాయి. మెగా పీటీఎం పేరుతో, అట్లాగే రకరకాల యోగాంధ్ర పేరుతో ట్రైనింగ్లు, ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లు, లేకపోతే లీడర్షిప్ ట్రైనింగ్లు, P4 అని, లేకపోతే రకరకాల పనులతో మమ్మల్ని ఈ ట్రైనింగ్లు అంటే ఆన్లైన్ ట్రైనింగ్లు, ఐగాట్ పేరుతో, కర్మయోగి పేరుతో మా విలువైనటువంటి బోధనా సమయాన్ని మొత్తాన్ని ప్రభుత్వం హరిస్తూ ఉంది. ఒకవైపు ఉపాధ్యాయుల సంఖ్యను కుదించి ఉన్న ఉపాధ్యాయులు పాఠాలు చెప్తుంటే చాలా ప్రణాళికాబద్ధంగా పాఠశాలను నాశనం చేస్తుంది. విద్యార్థులకు బోధన అందివ్వకుండా మమ్మల్ని నిరోధిస్తూ ఉంది. అందుకని వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి. యాప్ల పేరుతో, బోధనేతర పనుల పేరుతో మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వకుండా దాన్ని మానుకోవాలి. సమాంతర మాధ్యమాన్ని ప్రతి పాఠశాలలో పెట్టాలి. అట్లాగే మాకున్నటువంటి సమస్యలు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ పునరుద్ధరించి ప్రమోషన్లు ఇవ్వాలి. ఇటువంటి పాఠశాల విద్యా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి గవర్నమెంట్ మేము కోరుతా ఉన్నాము. 5 రోజుల పాటు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 5 రోజుల పాటు 5 ప్రాంతాల నుంచి ఈ రణబేరి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. నిన్న 15వ తేదీ మొదలుపెట్టినటువంటి ఈ యాత్ర ఈ పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో మొదలైంది. ఈ రోజు అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అయింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 19వ తేదీ వరకు ఈ యాత్రను చేస్తాము. అసెంబ్లీ సమావేశాల్లో కానీ, కేబినెట్ మీటింగ్లో కానీ మా సమస్యలు పరిష్కరించే దిశగా పయనించకపోతే 25వ తేదీన పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాము. రాజధాని ప్రాంతంలో ఈ పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, లేకపోతే మేము బోధనేతర పనులన్నింటినీ బహిష్కరిస్తాము, యాప్లన్నింటినీ బహిష్కరిస్తామని చెప్పి అల్టిమేటం గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాం. యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షులు కె సురేష్ కుమార్ 2 డిఏలు పెండింగ్ లో పెట్టింది. పిఆర్సీ కమిషన్ వేసింది, కమిషన్ నియమించింది తప్ప పిఆర్సీ కమిషన్ ఏమాత్రం పనిలో పెట్టలేదు. 11వ పిఆర్సీ కమిషన్ పిఆర్సీ సంబంధించిన బకాయిలు కూడా అట్లాగే పెట్టింది. అయితే ఈ ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఈ సమస్యలని మేము పరిష్కరిస్తామని చెప్పింది. మేము వచ్చిన వెంటనే మీ బెండింగ్లో ఉన్నటువంటి మీకు కావాల్సిన డబ్బులు మీకు ఇస్తాము, ఈ టీచర్లు లేకపోతే ఉద్యోగుల యొక్క డబ్బులు తీసుకోవడము గవర్నమెంట్ తప్పు, అవన్నీ ఇచ్చేస్తామని చెప్పింది. కానీ కేవలం PFకు సంబంధించిన ఏపీజీఎల్ఐ మేము దాచుకున్న డబ్బులు మాత్రం అరకొరగా ఇచ్చింది తప్ప ఈ ప్రభుత్వం మాకు రావాల్సిన, న్యాయంగా రావాల్సినటువంటి ఏవి ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం కన్నా మరింత నిరంకుశంగా, మరింత అన్యాయంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆ ప్రభుత్వం పోరాటాలు చేసినప్పుడు మా మీద కేసులు పెట్టినట్టే ఈ ప్రభుత్వం నిన్న ప్రారంభించినటువంటి ఈ యాత్రలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులతో పాటు కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసినారు, సొంత పూచీకత్తు పైన మళ్ళీ విడుదల చేసినారు. అందుకని ఈ ప్రభుత్వాన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి యాప్లు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తా అని చెప్పింది. మాట తప్పినటువంటి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మాట తప్పి ఎటువంటి మూల్యం చెల్లించుకున్నదో ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే తప్పు చేస్తా ఉంది. అందుకని మేము ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాము. పెద్ద పోరాటాన్ని మీకు హెచ్చరిక ద్వారా తెలియజేస్తా ఉన్నాము. వెంటనే వీటిని మానుకోకపోతే, మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి, బోధనేతర పనుల యాప్లను మేము బహిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. యూటీఎఫ్ రణబేరి ప్రచార యాత్రలో భాగంగా 2వ రోజైనటువంటి ఈ రోజు గుంతకల్లు పట్టణంలోని స్థానిక సరోజినీ నాయుడు పురపాలక బాలికల ఉన్నత పాఠశాల నందు ఈ ప్రచార యాత్ర ప్రారంభమైనది. ప్రచార యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ నెల 25వ తేదీన చేపట్టబోయేటువంటి భారీ బహిరంగ సభకు ఉపాధ్యాయులందరినీ సమాయత్తం చేయడం, వారిలో ఇప్పుడున్నటువంటి విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలని వాళ్ళలో తీసుకెళ్లి వాళ్ళను ఉత్తేజితం చేసి ఆ రాబోయేటువంటి సెప్టెంబర్ 20వ తేదీ బహిరంగ సభకు అందరినీ కూడా మోటివేట్ చేసి హాజరయ్యేలాగా చేయడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా
వివిధ ప్రాంతాల్లో వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులతో సమస్యలను సేకరించి వారి సమస్యల మీద పోరాటం చేయడం కూడా ఈ ప్రచార యాత్ర ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ రోజు గుంతకల్ పట్టణంలో ప్రారంభమైంది. ఈ రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను ప్రచార యాత్రలో భాగంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు సందర్శించబోతున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ కుమార్ సార్ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శులు జయచంద్రారెడ్డి, అలాగే లక్ష్మీరాజా సార్ గారులకు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, అలాగే లింగమయ్య సార్ గారికి, జిల్లా సహాధ్యక్షుడు రామప్ప చౌదరి సార్ గారికి, అలాగే మిగిలిన జిల్లా ఆఫీస్ బేరర్లకు, మరి మండల గుంతకల్ అర్బన్, గుంతకల్ రూరల్ నాయకులందరికీ కూడా, అలాగే వజ్రకరూరు, విడపన్కల్లు, ఉరవకొండ ప్రాంతానికి సంబంధించిన నాయకులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనంతపురం జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాఠశాలకు అనుమతి ఇచ్చినటువంటి ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ శంకరయ్య సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాఘవేంద్ర, యూటీఎఫ్ జిల్లా ట్రెజరర్, అనంతపురం జిల్లా. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల కాలం గడిచింది. ఇప్పటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారంలోనూ, అలాగే ఆర్థిక బకాయిల చెల్లింపులోనూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని మేము భావించాం. ఇప్పటికే అనేక పర్యాయాలు ఈ ప్రభుత్వానికి, పాలకులకు, అధికారులకు అనేక ప్రాతినిధ్యాలు చేశాం. ప్రభుత్వం నుంచి స్పందన లేని కారణంగా నిన్నటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు రణబేరి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని, అలాగే ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని, ఆర్థికంగా మీకు రావాల్సిన అన్ని సౌకర్యాలను సకాలంలో చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పటికి 15 నెలల కాలం గడిచిన ఇప్పటి వరకు విద్యారంగ సమస్యలు రోజు రోజుకు ఉత్పన్నం అవుతున్నాయి తప్ప పరిష్కారం చేయలేదు. అలాగే ఆర్థిక సమస్యలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ 30,000 కోట్ల రూపాయలు చెల్లించిన తర్వాత మేము పిఆర్సి, ఐఆర్, డిఏలు, తర్వాత ఈఎల్ ఎన్కాష్మెంట్ లాంటివి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా పాదయాత్ర సమయంలోనూ మీరేమి చెప్పారు? మా ప్రభుత్వం వస్తే సకాలంలో అన్ని అందజేస్తామని. ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రణబేరి కార్యక్రమాన్ని జైపూర్ చదివే ఉపాధ్యాయులకి తీసుకుపోతున్నాం. ఈ నెల 25న గుంటూరులో సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు లక్షలాది మంది ఉపాధ్యాయులు తరలి రావాలని మేము ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ గా పిలుపునిస్తున్నాం. రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిన్నటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రణబేరి యాత్ర కొనసాగుతుంది. ప్రధానంగా దీని ఉద్దేశం ఏమంటే, గత పాలక పక్షానికి ఇప్పటి పాలక పక్షానికి ఏమాత్రం తేడా లేదు ఉద్యోగుల ఉపాధ్యాయ సమస్యల పట్ల. ఉదాహరణకు గత పాలక పక్షం 2 డిఏలు బకాయి ఉంటే ఈ పాలక పక్షం 15 నెలలలో కూడా 2 డిఏలు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం వచ్చేసి కేవలం తూతూ మంత్రంగా పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమిస్తే ఆ కమిషన్ రాజీనామా చేసిన తర్వాత ఈ నూతన ప్రభుత్వం కూడా ఎటువంటి పిఆర్సీ కమిషన్ వేయలేదు. సో బోధనేతర పనులు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పాలక పక్షాలు మారినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కానీ, విద్యాయేతర సమస్యలు కానీ ఎటువంటి మార్పులు లేదు. అందువల్లనే యూటీఎఫ్ మొట్టమొదటిసారిగా 26 జిల్లాల్లోనూ 5 ప్రాంతాలుగా నిన్నటి రోజున ప్రారంభించాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇందులో జోక్యం చేసుకుని వెంటనే యూటీఎఫ్ రాష్ట్ర ప్రతినిధులతో చర్చలు జరిపి మా సమస్యలు డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ రణబేరి యాత్ర సందర్భంగా గుంటకల్ పట్టణం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి యూటీఎఫ్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే 25వ తేదీన పెద్ద ఎత్తున రాజధాని కేంద్రంలో ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గుంతకల్ ప్రాంతము నా ప్రాంతము, నేను పనిచేసిన ప్రాంతం, నా సొంత ఊరు. మరి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా, నాయకులు, కార్యకర్తలు, యూటీఎఫ్ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, మరి రణబేరి కార్యక్రమం అనేది
మన జిల్లాలో గుంతకల్ నుంచి స్టార్ట్ అవ్వడం నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ రణబేరి కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరికను మనము జారీ చేస్తున్నాం. ముందుగా మన సంఘం చేసిన తర్వాతనే మిగతా సంఘాలు ఆ బాటలో రావడానికి ప్రయత్నం చేస్తాయి. మరి రణబేరి కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం ద్వారా మనకు రావాల్సిన ఆర్థిక బకాయిలు అయితేనేమి, రెండో అంశంగా బోధనేతర కార్యక్రమాలు అయితేనేమి, అవన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మనము డిమాండ్ చేస్తున్నాం. ఆర్థిక బకాయిలన్నీ చెల్లించాలనే దాంతో ఒకటి. అట్లే ఇది ఆగస్టులో మనకు క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సందర్భం 1942లో జరిగింది. ఆగస్టు నెలలో ఇప్పుడు క్విట్ బోధనేతర కార్యక్రమాలు, అలాగే క్విట్ బోధనేతరి మనకు ఇవి రెండింటినీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నాం. మరి సెప్టెంబర్ ఈ నెల 25వ తేదీన కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో మనం ధర్నా చేయబోతున్నాం. ఆ ధర్నా కార్యక్రమాన్ని కూడా అందరినీ కలుపుకొని ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మన సమస్యలన్నీ పరిష్కారం చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు అని తెలియజేస్తూ, కలిసి వచ్చి అన్ని సంఘాలు కలుపుకొని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. పక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సకాలంలో అన్ని ఇస్తానని చెప్పి తెలియజేశారు. మరి ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఏకంగా నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను, పోలీస్ కుటుంబం నుంచి వచ్చాను, ఉద్యోగుల కష్టాలన్నీ నాకు తెలుసు, తప్పనిసరిగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు న్యాయం చేస్తానని పదే సభల్లో ప్రస్తావించారు. మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు అయితే మాత్రం అన్ని విషయాలు నేను రెడ్ బుక్లో రాసుకున్నాను అని చెప్పారు. ఈ సందర్భంగా గౌరవ విద్యాశాఖ మంత్రికి, గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి సభా వేదికగా, అయ్యా మీ రెడ్ బుక్లో మా 12వ PRC రాసుకున్నారా లేదా ఒక తూరి చూసుకోండి, మాకు బకాయి ఉన్న డిఏలు రాసుకున్నారా లేదా ఒక తూరి చూసుకోండి, మాకు కావాల్సిన ఆర్థిక బకాయిలు రాసుకున్నారా లేదా చూసుకోండి, ప్లస్ యాప్లన్నీ రద్దు చేస్తారని కూడా ఉన్నారు, మరి ఆ యాప్లు కూడా రాసుకున్నారా లేదా ఒక తూరి ఆ బుక్ తీసి ఒక తూరి చూసుకొని ఆ యొక్క వ్యవస్థను ఖచ్చితంగా మీరు అమలు చేసి, మీ మీద ఎంతో మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ ఆశలను ఒమ్ము కాకోకుండా గత ప్రభుత్వానికి మీరు భిన్నంగా వ్యవహరించండి. లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వం రెండు ఒకటే అనే విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. మరి ఆ భావాన్ని మీరు ఖచ్చితంగా చెరిపే విధంగా మీ చర్యలు ఉండాలని చెప్పేసి ఈ రణబేరి సందర్భంగా మీకు ప్రభుత్వానికి తెలియజేస్తూ, ముఖ్యంగా చివరిగా ఇక్కడ ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇక్కడ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కానీ, జిల్లా కార్యదర్శిగా పనిచేసినప్పుడు కానీ, ఈ గుంటకల్ ప్రాంతంలో ఏ ఒక్క పిలిపించినా రాష్ట్ర శాఖ కానీ జిల్లా శాఖ కానీ సమర్థవంతంగా చేయగలుగుతారే. అందుకు ప్రత్యేకంగా రాష్ట్ర కేంద్రం నుంచి కర్తాల ధోరణితో ఈ గుంటకల్ శాఖకు ప్రజెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కోశాధికారి సోదరు రాఘవేంద్ర కానీ ఆయన సహకరిస్తున్న మిత్రులందరికీ మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా.